నమస్కారమందరికీ స్వాగతం మీకు ఈరోజు మన ప్రత్యేక జాతక విశ్లేషణలో ఈ వీడియోలో మనం తులారాశివారు నవంబర్ 17 నుండి 24 వరకు ఎలా జీవితం సాగించబోతున్నారు, ఏ గ్రహాల ప్రభావం తీరిక లేకుండా మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకువస్తుంది, డబ్బు, అదృష్టం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం ప్రతి కోణంలో మీకు ఏం జరగబోతోందో పూర్తిగా వివరంగా చెబుతాం. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. నెత్సలు 1. ఈ వారానికి గ్రహస్థితి తులారాశిపై నేరుగా ప్రభావం. ఈ వారం తులారాశివారు అత్యంత శక్తివంతమైన గ్రహ అనుకూలతను అనుభవించబోతున్నారు. ముఖ్యంగా 3 ప్రధాన గ్రహాలు మీపై పాజిటివ్ ఇంపాక్ట్ చూపనున్నాయి. 1. శుక్రుడు, మీ రాశి అధిపతి. శుక్రుడు ఈ వారం మీకు అత్యంత బలహీనతలను దూరం చేసి బలాన్ని పెంచే స్థితిలో ఉంటాడు. వ్యక్తిత్వానికి ఆకర్షణ, ఆలోచనలకు స్పష్టత, సృజనాత్మకత పెరగడం, ప్రేమ విషయాల్లో మంచి అనుభవాలు, అందం, కళ, లగ్జరీ వైపు ఆకర్షణ. శుక్రుడి అనుకూల దృష్టి వలన ఈ వారం చాలా తులారాశివారికి మనసుకు నచ్చిన వ్యక్తి నుండి స్పందన కూడా రావచ్చు. 2. సూర్యుడు, లాభస్థానంలో ప్రవేశం. నవంబర్ 17 నుండి సూర్యుడు మీకోసం లాభస్థానంలో ఉండటం ఒక పెద్ద బూస్ట్. ఉద్యోగంలో పనులు పూర్తవుతాయి, ఎదురుచూస్తున్న అప్రూవల్స్ వస్తాయి, ప్రభావశక్తి పెరుగుతుంది, పై అధికారుల నుంచి సపోర్ట్ పెరుగుతుంది. ఈ సూర్య సంచారం మీలోని బిల్డప్ టెన్షన్స్ని తగ్గిస్తుంది. 3. బుధుడు, శుభప్రభావం. బుధుడు ఈ వారం అత్యంత మృదువుగా, మర్యాదగా మాట్లాడే శక్తిని ఇస్తాడు. మాటల్లో మెళకువ, కమ్యూనికేషన్లో క్లారిటీ, మీటింగ్సు, ఇంటర్వ్యూస్లో అదృష్టం, పేపర్ వర్క్ సులువుగా పూర్తవ్వడం. బుధుడు తులారాశికి నాలెడ్జ్ మరియు ప్లానింగ్ శక్తిని పెంచుతాడు. స్టార్ 2. ఈ వారం మీకు వచ్చే ముఖ్యమైన పర్యవసానాలు. ఈ వారం మీరు అనుభవించబోయే శక్తులు పూర్తిగా మార్పులను తెస్తాయి. ముఖ్యంగా 1. పాత సమస్యలు తగ్గిపోవడం. ఇంతకాలం మిమ్మల్ని బాధించిన కొన్ని సమస్యలు స్వయంగా పరిష్కారమవుతాయి. ఎవ్వరికీ చెప్పకుండా మీకు స్వయంగా సొల్యూషన్స్ దొరుకుతాయి. 2. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా రావడం. ఇంట్లో, ఆఫీసులో, బయట మీ చుట్టూ ఉన్న వైబ్ చాలా కామ్గా ఉంటుంది. 3. దూరమైన వ్యక్తులతో మళ్లీ మాట్లాడే అవకాశం. పాత స్నేహితులు, పాత రిలేషన్ ఏదో ఒక రూపంలో మళ్లీ తెరమీదకు వస్తాయి. 4. మానసిక ప్రశాంతత. ఈ వారం మీకు ముఖ్యమైనది శాంతి. మనసులో భయాలు, డౌట్సు, అనుమానాలు తగ్గిపోతాయి. నెత్సలు 4. దైనందిన ప్రభావాలు, రోజువారీగా అనుభవాలు. డిజ్ 17. ఈ రోజు మీకు శుభారంభం. ఉదయం నుంచే ఎనర్జెటిక్గా ఉంటారు. ఎదురుచూసిన సమాచారం వస్తుంది. కొందరికి ఆర్థికంగా చిన్న లాభం. డిజ్ 18. కొన్ని కొత్త ప్లాన్స్ మెంటల్గా ఫిక్స్ అవుతాయి. బంధువుల నుండి గుడ్ న్యూస్. డిజ్ 19. ఈ రోజు కమ్యూనికేషన్ డే. ఎవరికైనా మీరు చెప్పే మాట ద్వారా పెద్ద పని జరుగుతుంది. డిజ్ 20. కొత్త ఆలోచన, కొత్త నిర్ణయం, కెరీర్ గురించి క్లారిటీ. డిజ్ 21. శుక్రుడి శక్తి పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో మంచి ఫలితం, కొందరికి కొత్త పరిచయం. డిజ్ 22. ధన విషయంలో పెద్ద లాభం, చిన్నవారితో అన్యోన్యత. డిజ్ 23. ఓపిక పరీక్షించే రోజు, పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. డిజ్ 24. భాగ్యం పూర్తిగా మీవైపే, ఇంట్లో ముఖ్యమైన చర్చలు, కొనుగోలు. స్టార్ 5. తులారాశివారి సాధారణ లక్షణాలు ఈ వారం ఎలా ప్రభావితమవుతాయి. తులారాశివారు న్యాయం, సమతుల్యం, శాంతి కోరుకునేవారు. ఈ వారం మీ లక్షణాలు మరింత బలంగా కనిపిస్తాయి. ఇతరులను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. మాట్లాడే తీరు అందరినీ ఆకర్షితుంది. సమస్యలు సులువుగా పరిష్కరించగలరు. మీ దగ్గర ఉన్నవారికి మీరు సపోర్టుగా ఉంటారు. ఉద్యోగం, జాబ్ అండ్ కెరీర్. ఈ వారం ఏం జరుగుతుంది. ఈ వారం తులారాశివారికి ఉద్యోగం విషయంలో సూపర్ అడ్వాంటేజ్ ఉంది. గ్రహస్థితి మీ కెరీర్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్తుంది. 1. పై అధికారుల ప్రశంసలు. ఈ వారం సీనియర్సు మీ పని తీరు పట్ల సంతోషంగా ఉంటారు. మీరు చేసిన పనులు క్వాలిటీగా ఉంటాయి. డెడ్లైన్స్ మించిన పనులు కంప్లీట్ చేస్తారు. మీటింగ్స్లో మీ ఆన్సర్లు హైలైట్ అవుతాయి. ఈ రికగ్నిషన్ వల్ల వచ్చే రోజుల్లో మీరు మంచి రెస్పాన్సిబిలిటీస్ పొందుతారు. 2. మార్చు పెట్టాలని అనుకునేవారికి శుభ సమయం. కొంతకాలంగా ఉద్యోగం మార్చాలని అనుకున్నవారికి ఇది మంచి టైం. కొత్త ఆఫర్ రావచ్చు, ఫోన్ ఇంటర్వ్యూ రావచ్చు, లేదా మీ రెజ్యూంపై కంపెనీస్ రెస్పాన్స్ ఇవ్వచ్చు. ఈ వారం బుధుడు స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే విధంగా మీకు క్లారిటీ ఇస్తాడు. 3. ప్రమోషన్సు హైక్ ఛాన్సెస్. ఈ వారం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే వారంగా ఉంటుంది. పని వేగం, మాటల్లో ధైర్యం, పర్ఫార్మెన్స్ క్లారిటీ. ఈ 3 మిమ్మల్ని ప్రమోషన్ ట్రాక్పై పెట్టే అవకాశముంది. 4. జాబ్ ప్రెషర్ తగ్గుతుంది. ముందు వారాల్లో ఉన్న ఒత్తిడి, పనిలో ఉన్న కన్ఫ్యూజన్ ఈ వారం తగ్గిపోతుంది. కొత్త శాంతితో పనిచేస్తారు. 1. వ్యాపారం, భారీ లాభసూచనలు. తులారాశి వ్యాపారులు ఈ వారం చాలా పెద్ద పాజిటివిటీని అనుభవిస్తారు. 1. కొత్త డీల్స్ ఫైనలైజ్ అవుతాయి. కొంతకాలంగా నిలిచిపోయిన టాక్స్ ఈ వారం కంప్లీట్ అవుతాయి. పార్ట్నర్స్ కోఆపరేషన్ కూడా బాగా ఉంటుంది.
2. ఎక్స్పాండింగ్ బిజినెస్కి సరైన వారం. కొత్త బ్రాంచ్, కొత్త ప్రాడక్ట్ లాంచ్, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ ఇవి చేసుకున్న మంచి ఫలితం. 3. కస్టమర్ ఫ్లో పెరుగుతుంది. మీ సేవలు, ప్రాడక్ట్సు ఈ వారం ఎక్కువ డిమాండ్లో ఉంటాయి. 4. ఓల్డ్ పేమెంట్స్ తిరిగి వచ్చే అవకాశం. ఎవరో తిరిగి ఇవ్వని డబ్బు ఈ వారం మీరు అడగకుండానే రావచ్చు. నెత్సలు 4. ఆర్థిక పరిస్థితి, డబ్బు మరియు ఆదాయం. తులారాశివారికి ఈ వారం ఆర్థికంగా ఇది చాలా శుభవారం. 1. ఆదాయం పెరుగుతుంది. సైడ్ ఇన్కమ్, ఫ్రీలాన్సింగ్, చిన్న లాభాలు ఇవి దక్కుతాయి. 2. కొత్త ఆదాయ మార్గాలు. మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. దాన్ని ఫాలో చేస్తే మంచి అవకాశం ఏర్పడుతుంది. 3. అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఈ వారం మీరు ఖర్చులను కంట్రోల్ చేసుకోగలరు. పొదుపులు మొదలుపెట్టడానికి బాగున్న సమయం. 3. ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి మరియు ప్రాపర్టీ. 1. రియల్ ఎస్టేట్లో మంచి అవకాశం. కొంతమందికి ప్లాట్, ల్యాండ్, ప్రాపర్టీ చూసే అవకాశం వస్తుంది. ధర మీ బడ్జెట్కు సరిపోయేలా ఉంటుంది. 2. స్టాక్ మార్కెట్లో మోడరేట్ లాభం. జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులు లాభం చూపుతాయి. అవివేకంగా పెట్టే పెట్టుబడులు మాత్రం తప్పించాలి. 3. గోల్డ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్కి శుభం. శుక్రగ్రహం కారణంగా ఈ వారం బంగారం మీద పెట్టుబడి చేయడం అనుకూలం. 3. 5. రుణాలు, కోర్టు కేసులు, లీగల్ విషయాలు. 1. రుణాలు ఈజీగా శాంక్షన్ అవుతాయి. బ్యాంక్ లోన్, వెహికల్ లోన్, బిజినెస్ లోన్ ఏ లోన్ అయినా డాక్యుమెంటేషన్ స్మూత్గా జరుగుతుంది. 2. పాత కోర్టు సమస్యల్లో ముందడుగు. కేసులు స్లోగా అనుకూల దిశలో వెళతాయి. న్యాయపరంగా మీకు క్లారిటీ లభిస్తుంది. 3. శత్రువులపై విజయం. ఎవరైనా మీకు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ వారం వారికి ప్రభావం ఉండదు. 4. విదేశీ అవకాశాలు. 1. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. 2. కొన్ని అప్రూవల్స్ వస్తాయి. 3. కొత్త వీసా ప్రాసెస్ ప్రారంభం కావచ్చు. 4. ఉద్యోగం కోసం ట్రావెల్ చేసేవారికి శుభం. స్టార్ ఈ వారం ఉద్యోగం డబ్బు విషయంలో ప్రధాన హైలైట్స్. 1. పని పట్ల పాజిటివ్ ఫలితాలు. 2. న్యూ ఆఫర్ ఛాన్సెస్. 3. వ్యాపారంలో లాభం. 4. స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ గుడ్ రిటర్న్స్. 5. రుణాలు అప్రూవ్ అవ్వడం. 6. ఖర్చులు తగ్గిపోవడం. 7. పాత బకాయిలు రావడం. ప్రేమ, లవ్ అండ్ రొమాన్స్ ఈ వారం మీ హృదయానికి శుభఫలాలు. తులారాశివారికి ఈ వారం ప్రేమ జీవితం చాలా సాఫ్ట్, శాంతియుతంగా, ఆకర్షణతో నిండిపోయేలా ఉంటుంది. శుక్రుడు మీ రాశిని బలంగా అనుకూలిస్తుండటం వల్ల ఈ వారం మీ ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది. మాట్లాడుకునే సమయం ఎక్కువగా లభిస్తుంది. ఇద్దరి మధ్య మిస్ అండర్స్టాండింగ్స్ తగ్గిపోతాయి. మీ ఇద్దరి మధ్య అఫెక్షన్ పెరుగుతుంది. పాత కోపాలు, దూరాలు తొలగిపోతాయి. ఎవరితోనైనా గ్యాపుందా? మాట్లాడటం తగ్గిందా? కొంత దూరం వచ్చిందా? ఈ వారం స్పాంటేనియస్గా మాట్లాడుకునే అవకాశం వస్తుంది. కొత్త ప్రేమకు ఇది శుభవారం. సింగిల్స్కు ఎవరో స్పెషల్గా మాట్లాడడం మొదలుపెడతారు. మీపై ఇంట్రెస్ట్ చూపించే వ్యక్తి దగ్గర పడతారు. మీకు నచ్చిన వ్యక్తి నుండి అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ రావచ్చు. ప్రేమలో నిర్ణయాలు తీసుకునే అవకాశం, ఉదాహరణకు కమిట్మెంట్, మీటింగ్, ఫ్యామిలీలో చెప్పడం ఇవన్నీ ఈ వారం జరిగే సూచనలు ఉన్నాయి. 2. వివాహం, మ్యారేజ్ లైఫ్, దాంపత్య జీవితం ప్రశాంతంగా. ఈ వారం తులారాశి వారికి దాంపత్య జీవితం చాలా మంచిగా ఉంటుంది. వితన పార్ట్నర్తో స్వీట్ కమ్యూనికేషన్. మీరిద్దరి మధ్య బాండింగ్ పెరిగి చిన్న చిన్న విషయాల్లో కూడా ఒకరికి ఒకరు సపోర్ట్గా నిలుస్తారు. ట్రావెల్ లేదా చిన్న ఔటింగ్ అవకాశం. మీరిద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం ప్లాన్ చేయవచ్చు. ఇది మీ సంబంధాన్ని ఇంకా దగ్గర చేస్తుంది. కుటుంబంలో శాంతి. ఇంటి పెద్దవారి హెల్త్ మంచి దిశలో ఉంటుంది. పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. దంపతుల మధ్య కొత్త ఆలోచనలు, ఇల్లు మార్చడం, కొత్త వస్తువులు కొనడం, పిల్లల కోసం ప్లానింగ్ ఇవి చర్చించబడే అవకాశం. 3. కుటుంబం, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్, బంధుమిత్ర సంబంధాల్లో శుభదృష్టి. ఈ వారం మీ కుటుంబంలో శాంతి, ఆనందం, పాజిటివిటీ నిండిపోతుంది. మీ మాటకు ఎక్కువ ప్రాధాన్యం. కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకున్నా మీ అభిప్రాయాన్ని ముందుగా అడుగుతారు. పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్నంత కష్టం ఉండదు. ఉపశమనం కనిపిస్తుంది. చిన్నవారితో బంధం బలపడుతుంది. మీ తమ్ముడు, చెల్లి, కజిన్స్ వీరితో ఆనందం పంచుకునే రోజు ఉంటుంది. కుటుంబంలో ఒక చిన్న శుభకార్యం చర్చలోకి రాకుండా లేదు. పెళ్లి, హౌస్ వార్మింగ్, ఎంగేజ్మెంట్ ఇవన్నీ ఏదో ఒకటి చర్చలోకి వస్తుంది. 10. స్నేహితులు అండ్ సోషల్ లైఫ్. ఈ వారం స్నేహితుల సహాయం మీకు చాలా అవసరమవుతుంది. అలాగే వారు నిజంగా మీకు సపోర్ట్ చేసి నిలుస్తారు. పాత స్నేహితుడు తిరిగి కనెక్ట్ అవుతారు. చాలా కాలం తర్వాత మీరు మాట్లాడని ఒక వ్యక్తి తిరిగి మీతో మాట్లాడే అవకాశముంది. సోషల్ మీడియా ద్వారా న్యూ కనెక్షన్స్, కొత్త పరిచయాలు, కొత్త ప్లానింగ్లు వస్తాయి. ఇవి భవిష్యత్తులో మీ కెరియర్కి ఉపయోగపడతాయి. 5. పిల్లల ఫలాలు, చిల్డ్రన్ అండ్ దేర్ ప్రోగ్రెస్. తులారాశి వారికి ఈ వారం పిల్లల విషయంలో చాలా మంచి ఫలితాలు. చదువులో కాన్సంట్రేషన్ పెరుగుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ స్లోగా ఉన్నా ఇప్పుడు పికింగ్ అప్. అటెన్షన్ అండ్ క్రియేటివిటీ పెరుగుతుంది. పాఠశాల, కళ, క్రీడలు ఇవన్నీ బాగా చేస్తారు.
చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అలర్జీ, దగ్గు, జలుబు వంటి సమస్యలు స్లోగా తగ్గిపోతాయి. 6. ఆరోగ్యం హెల్త్. ఈ వారం మీ శరీరం మనసు స్థితి. మీ ఆరోగ్యం ఈ వారం స్థిరంగా ఉంటుంది. శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీరు చాలా కూల్గా ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా స్పష్టత ఉంటుంది. శరీరంలో తేలికపాటి మార్పులు, చర్మం మెరుగుపడటం, అలసట తగ్గడం, నిద్ర మెరుగుపడటం ఇవి కనిపిస్తాయి. తప్పించుకోవలసినవి: లేట్ నైట్ స్లీప్, స్పైసీ ఫుడ్, ఒత్తిడి పెంచే అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్. వెంకా డయట్ తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. 7. ఆధ్యాత్మికం అండ్ మానసిక శక్తి. ఈ వారం మీలో డివైన్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా దానిలో శాంతి, శుభం ఉంటుంది. ధ్యానం చేయడం మంచిది. హనుమాన్ చలీసా, వెంకటేశ్వర స్తోత్రం పఠనం శుభం. నాజుకైన భావాలు బలపడతాయి. స్టార్. ఈ వారం సంబంధాలు, ఆరోగ్య హైలైట్స్. వివాహంలో సానుకూల పరిణామాలు, పాత కోపాలు తొలగిపోవడం, దాంపత్య జీవితం ప్రశాంతంగా, కుటుంబంలో శుభసూచనలు, పిల్లల చదువులో పురోగతి, ఆరోగ్యం మెరుగుదల, అంతర్మనశ్శక్తి పెరుగుతుంది. 1. శుభ, అశుభ ఫలితాలు. గుడ్ అండ్ ఛాలెంజింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద వీక్. తులారాశి వారికి ఈ వారం మొత్తం శుభ ప్రవాహం కొనసాగుతుంది. ముఖ్యంగా శుక్రుడు, సూర్యుడు, బుధుడు మీకు బలంగా అనుకూలిస్తారు. అయితే మధ్య మధ్యలో కొన్ని చిన్న జాగ్రత్తలు అవసరం. ఈ వారం మీకు వచ్చే ముఖ్య శుభాలు: 1. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. మీకు డబ్బు వచ్చినా సరిగ్గా చేతిలో నిలుస్తుంది. చిన్న లాభాలు పెద్ద శుభానికి మార్గం వేస్తాయి. 2. సంబంధాల్లో సానుకూల మార్పులు. ప్రేమ, వివాహం, కుటుంబ సంబంధాలు అన్నీ సాఫ్ట్గా ఉంటాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. 3. ఉద్యోగంలో ఎదుగుదల. మీ పనికి గుర్తింపు వస్తుంది. కొంతమంది ప్రమోషన్ ట్రాక్లోకి వెళతారు. 4. మానసిక ప్రశాంతత. గత కొన్ని వారాల కలతలు ఈ వారం పూర్తిగా తగ్గిపోతాయి. 5. పెద్ద నిర్ణయాలకు మంచి సమయం. కొత్త ఇల్లు, ప్రాపర్టీ, వాహనం, చర్చలు ఈ వారం మీకు శుభం. 1. జాగ్రత్తగా ఉండాల్సిన చిన్న అంశాలు. 1. ఆరోగ్యంలో చిన్న అలసట. నిద్ర సమయాన్ని కాస్త కాపాడాలి. రాత్రులు ఎక్కువగా మేల్కోవద్దు. 2. డబ్బు అప్పు ఇవ్వడంలో జాగ్రత్త. అదే వారం తిరిగి రాదని సూచనలు ఉన్నాయి. 3. అకస్మాత్తుగా డెసిషన్ తీసుకోవద్దు. ప్రత్యేకంగా ఇమోషనల్ నిర్ణయాలు అవాయిడ్ చెయ్యాలి. 2. ప్రయాణాలు, యాత్రలు. ఈ వారం తులారాశి వారికి ప్రయాణాలు శుభప్రదం. చిన్న ప్రయాణాలు అత్యంత అనుకూలం. బిజినెస్ ట్రిప్, ప్లాన్ చేసిన ఫ్యామిలీ ట్రిప్ ఇవి మంచి ఫలితాలనే తీసుకొస్తాయి. లాంగ్ ట్రావెల్, కొంతమందికి అవుట్ ఆఫ్ స్టేట్ లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా ఏర్పడుతుంది. అది ప్రయోజనాన్ని తీసుకొస్తుంది. పుణ్యక్షేత్ర యాత్ర ఆధ్యాత్మికంగా చాలా ప్రేరణ కలుగుతుంది. ఈ వారం దేవాలయ దర్శనం శుభం. 3. దినసరి ఫలితాలు. ఈ వారం రోజువారీగా ఏం జరుగుతుంది? క్యాలెండర్. 17 నవంబర్ శుభారంభం. రోజు మొత్తం శుభం. పనులలో స్పీడ్ అండ్ మెంటల్ క్లారిటీ. 18 నవంబర్ కుటుంబ సాన్నిధ్యం. ఇంట్లో చర్చలు, ప్లానింగ్సు, సంతోష వాతావరణం. 19 నవంబర్ మాటల శక్తి రోజు. మీరు మాట్లాడే మాటే మీ పనిని పూర్తి చేస్తుంది. పెద్దవారి సపోర్టు రాబడతారు. 20 నవంబర్ ఆర్థిక లాభం. కొత్త ఆదాయం, న్యూ ఆపర్చునిటీ. 21 నవంబర్ ప్రేమ విషయాల్లో శుభం. పార్ట్నర్తో బాండింగ్ పెరుగుతుంది. 22 నవంబర్ పనుల్లో గుర్తింపు. ఇది కెరియర్ హైలైట్ డే. మీ పని అందరి ముందు సెటైగా ఉంటుంది. 23 నవంబర్ ఓపిక అవసరం. ఇది డెసిజన్ అవాయిడ్ డే. ఇమోషన్కు లోను కాకండి. 24 నవంబర్ గ్రాండ్ సక్సెస్ రోజు. శుభం, అదృష్టం, శాంతి అన్నీ కలిసి మీకే అనుకూలం. కొత్త దిశలో ముందడుగు. 3. నివారణలు. శుక్రగ్రహాన్ని బలపరచడానికి శుక్రవారం రోజున తెలుపు రంగు పూలు, దేవాలయానికి దీపం అర్పించడం శుభం. హనుమాన్ ప్రార్థన. మంగళవారం, శనివారం రోజున హనుమాన్ చలీస చదవడం ఒత్తిడి అండ్ భయం తగ్గిస్తుంది. గోమాత్ర భోజనం. చిన్నగా ఆకలి ఉన్నవారికి ఆహారమిచ్చిన శుభఫలితం. రాహుకేతు తగ్గడానికి నాగదేవాలయ దర్శనం శుభదాయకం. కలర్స్. తెలుపు శాంతి, క్లారిటీ. లైట్ పింక్ ప్రేమ, అనుబంధం. స్కై బ్లూ మనసు ప్రశాంతం. సిల్వర్ ఆర్థిక శుభం. నంబర్స్ 3, 5, 6, 9. దిశ ఈశాన్యం. ఈ దిశలో ప్రారంభించిన పనులు సాఫల్యం పొందుతాయి.